తెలంగాణలో జరగనున్న 2 రాజ్యసభ స్థానాలు ఎన్నికలు కేవలం ఏకగ్రీవాలకు పరిమితం కాకుండా ఒక ఆసక్తికర పోరాటానికి వేదికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో తగినంత సంఖ్యాబలం లేకపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దించాలని యోచిస్తుంది. అయితే ఇది గెలుపు కోసం చేసే ప్రయత్నం కంటే అధికార కాంగ్రెస్ పార్టీని ఆత్మరక్షణలోకి పడేసేందుకు రచిస్తున్న వ్యూహంలా కనిపిస్తుంది. ఒక మైనారిటీ అభ్యర్థిని పోటీకి దించడం ద్వారా కాంగ్రెస్ ఓట్ల లెక్కలను చిందావందరం చేసేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ తమకు దక్కే 2 సీట్లలో ఒకటి హైకమాండ్ కోటాలో ఢిల్లీ నేతకు, మరొకటి రాష్ట్రంలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కీలక నేతకు కేటాయించాలని భావిస్తుంది. అయితే బీఆర్ఎస్ గనక మైనారిటీ అభ్యర్థిని బరిలోకి దింపితే అసలైన చిక్కు వచ్చి పడుతుంది. రెండో సీటును కాంగ్రెస్ గెలవాలి అంటే ఎంఐఎం పార్టీ మద్దతు అనివార్యం. ఒకవేళ బీఆర్ఎస్ మైనారిటీ అభ్యర్థిని పెట్టి కాంగ్రెస్ రెడ్డి సామాజిక వర్గాన్ని నేతని పెడితే మాత్రం మజ్లిస్ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ప్రశ్నార్థకరంగా మారుతుంది. మైనారిటీ అభ్యర్థిని కాదని రెడ్డి నేతకు ఓటు వేయడం మజ్లిస్ కు ఇబ్బందికరంగా మారుతుంది. బీఆర్ఎస్ ప్లాన్ ప్రకారం ఒకవేళ మజ్లిస్ ఓట్లు తమ మైనారిటీ అభ్యర్థికి పడితే కాంగ్రెస్ తన రెండో సీటును కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మైనారిటీ ఓట్ల కోసం కాంగ్రెస్ కూడా తన సమీకరణలను మార్పులన్నీ వస్తున్నాయి. అంటే రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలనుకున్న సీటును కాదని బలవంతంగా మైనారిటీ నేతకు కేటాయించాల్సి వస్తుంది. బీఆర్ఎస్ వ్యూహం దీనివల్ల కాంగ్రెస్ లోని రెడ్డి ముఖ్య నేతల్లో అసంతృప్తి పెరిగి అది పార్టీ అంతర్గత విభేదాలకు దారి తీసుకొస్తుంది. బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. కాంగ్రెస్ హైకమాండ్ ఈ వ్యూహాన్ని ఎలా తిప్పికొడుతుందనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ గనుక మైనారిటీ కార్డును ఉపయోగిస్తే దానికి ప్రతిగా కాంగ్రెస్ ముందే అప్రమత్తమై సామాజిక సమీకరణలను సర్దుబాటు చేస్తుందా, లేక తనకున్న బలంతోనే ముందుకు వెళ్తుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా గెలిచే అవకాశం లేకపోయినప్పటికీ అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా కాంగ్రెస్ ను ఒత్తిడిలోకి నెట్టడం బీఆర్ఎస్ ప్రస్తుతానికి సఫలమైనట్లుగానే కనిపిస్తుంది. అయితే పోటీపై అన్ని లీకులేనా, నిజంగానే నామినేషన్స్ వేస్తారా అన్నది ఫైనల్ గా కేసీఆర్ నుంచి వచ్చే సిగ్నల్ ను బట్టి ఉంటుంది.